నెల్లూరు కావలి నియోజకవర్గం దగదర్తి మండలం దుండిగం గ్రామంలో సచివాలయం భవనం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్లను, సీసీ రోడ్లను ఆదివారం పండుగ వాతావరణంలో కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు జగన్ మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలతో పాటు రైతన్నల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని నాడు నేడు ద్వారా స్కూల్స్ అయితేనేమి, సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలో తీసుకుని వచ్చి గత ప్రభుత్వంలో లాగా ఎంఆర్ఓ ఆఫీసులు, ఇతర ప్రభుత్వ అధికారుల కార్యాలయం వద్దకు వెళ్లకుండా ప్రజలు సచివాలయంలోనే పనులు చేయించుకుంటున్నారన్నారు. ఈరోజు పెత్తందారుల ప్రయోజనాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు నడుచుకుంటున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు రాతలు రాయిస్తున్నారని, పేదవారికి జగన్ అన్న అండగా ఉంటారని, 2024 ఎలక్షన్లో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కావలి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని కోరారు. 2 సార్లు గెలిపించినందుకు మీకు రుణపడి ఉన్నానని, మూడోసారి కూడా అవకాశం ఇచ్చి గెలిపించాలని, కావలి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దగదర్తి మండల ఎంపీపీ తాళ్లూరు ప్రసాద్ నాయుడు, దుండుగం సర్పంచ్ బాలయ్య నాయుడు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ అనిల్, దగదర్తి మండల యువత అధ్యక్షులు మహేష్ నాయుడు, ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అమ్మబడి ఇస్తున్నారు, విద్యా దీవెన ఇస్తున్నారు, విదేశీ దీవెన ఇస్తున్నారు. అదే చర్చిలకి ఎంత డెవలప్మెంట్ చేశారు. ప్రతి ఒక్కటి అంత అభివృద్ధి అంటే అయ్యి మన ఇళ్లకే వచ్చి ఒక్కొక్కసారి వాళ్ళు టీడీపీ గారు ఆ సచివాలయం ఏంద్రా 4 రోజులు కూడా ఏమైనా ఉన్నారు అంటే అలా పెన్షన్ కోసం వచ్చాను. ఈ రోజు ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు తీసుకోవడం లేదని కూడా మనం ఆ లిస్ట్ లో చూస్తే తప్పితే వాళ్ళ ఇంట్లో ఇచ్చేటప్పటికి వాళ్ళు ఏం సచివాలయం కావాల్సిన పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ వ్యవస్థ అట మనకు సెట్ చేశారు. మీకు రాబోయే రోజుల్లో మీరు అనుకుంటున్నారు తూచా చెప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని, మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మళ్ళీ మనం గెలిపించుకుంటే ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఉంటది, ఆర్బీకే వ్యవస్థ అనేది ఉంటది, హెల్త్ క్లినిక్ అనేది ఉంటది. ఇంకా మీకు 4 నేడు కింద పిల్లలకు ఎంత మంచి భోజనాలు పెడుతున్నారు, ఎంత చేస్తున్నారు, అది మీ అందరూ ప్రతి ఒక్క పేదోడు మంచి చేయాలి. ఇప్పుడు పెత్తనందారులకి పేదోడు మధ్య జరుగుతుంది. జగన్ పేదోడు వెంట నడవాలని ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేస్తున్నాడు. అది మనం కసితో ఈసారి మన ఎమ్మెల్యే గారిని 3వ దఫా మనం గెలిపించుకొని ఇంకా కూడా ఆయనతో రాబోయే రోజుల్లో ఆయన ఇంకా పెద్ద పోస్టులు పోతాడు. అప్పుడు మనం ఇంకా ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా మంచి డెవలప్ చేస్తారని ఇక్కడ ప్రతి ఒక్కరికి మీరు ఒక ఇంటికి అక్కా చేయలేము. ఆయన ఏ డేట్ చెప్పినా ఆసరా కానీ ఏదైనా ఏ ఒక్క పథకం కానీ విద్యా దీవెన కానీ అన్ని పథకాలు ఆయన చెప్పిన డేట్కి ఏ రోజు తప్పలేదు, మాట తప్పడు. ఇప్పుడు వచ్చే టీడీపీ నాయకులు కల్లుబొమ్మలు మాటలు చెప్తారు, మేము అయ్యిస్తాం ఇస్తాం అని. అదవరకు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? పసుపు కుంకుమ లాస్ట్ వేసాడు. మేము లాస్ట్ లో మేము చూసాము. ఎవరు తినేశారో ఎవరు చెందేశారు ఎవరికి తెలియదు. ఈ రోజు మీ అకౌంట్ లోనే వాలంటీర్ వ్యవస్థ తినేదానికి లేదు. ఒక మండలాధికారి కానీ సచివాలయం పిల్లలు కానీ ఎవరికి అవినీతి లేకుండా డైరెక్ట్ గా మేము అకౌంట్ లో వేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కృషి చేసిన మన ప్రీతమ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. అది మీరు మనసుల్లో పెట్టుకుని ప్రతి ఒక్కరూ అక్కచెల్లెమ్మ కానీ అవతాతలు కానీ మీ పింఛను మళ్ళీ 1వ తేదీ
ఈరోజు జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ఏవైతే చేస్తానని చెప్పాడో ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఉదాహరణ ఈరోజు మన ఈ దుండిగం గ్రామం తీసుకుంటే ఈరోజు రోడ్ వేస్తున్నాం, సచివాలయం కట్టున్నాం, ఆర్బీకేస్ కట్టున్నాం, హెల్త్ సెంటర్స్ కట్టున్నాం, స్కూల్స్ కట్టున్నాం. ఇవన్నీ చేయడమే కాకుండా 2200 ఎకరాలు డాటెడ్ ల్యాండ్స్ లో ఉంటే వాటిని ఈ రోజు రైతాంగానికి విముక్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు జరగడం మేము తెలియజేస్తున్నాం. అక్కడ మేము ఎక్కడ కూడా పార్టీలు కానీ కులమత కానీ ఏమీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా జగనన్న ఆదేశాల మేరకు ప్రతి ఒక్క రైతు సోదరుని చూడండి, ప్రతి ఒక్క పేదవాడిని చూడండి, ప్రతి ఒక్కరిని ఆదుకోవటమే మన లక్ష్యంగా మనం అంతా కూడా పనిచేద్దాం అని ఈరోజు పేదల పక్షాన పోరాడిన వ్యక్తి, పని చేసిన వ్యక్తి, ఇచ్చిన వారికి కట్టుబడి ప్రతి ఒక్క పథకాన్ని డైరెక్ట్ గా బటన్ నొక్కి అక్కతేగమకి పంపించిన వ్యక్తి, అవినీతికి తావు లేకుండా ఎక్కడ కూడా ఈరోజు డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి డబ్బు పంపే పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. అందుకే ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు, మనం పేదల తరపున పోరాడదాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెత్తందారి వైపు పోరాడుతుంది. కాబట్టి ఈరోజు మనకి జరిగే యుద్ధం పేదలకి మరియు పెత్తందారికి. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ లో కూడా 2024లో మీరంతా కూడా తప్పకుండా జగనన్న గారి వ్యక్తిని మగా ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరినీ కూడా కోరుతున్నాం. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు అటు జగనన్న ఆశీస్సులతో ఈరోజు 3సారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న నాకు, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న మన వేమిరెడ్డి ప్రభాకర్ గారికి ఇవ్వాలని మనసాగా మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకున్నాను. తర్వాత మీరంతా కూడా అందరూ సిద్ధమా? థ్యాంక్ యూ. అందరు కూడా రెడీగా ఉండండి. రాబోయే ఎలక్షన్స్ లో మీ యొక్క అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తు మీకేసి జగనన్నని ఆశీర్వదించాలని కోరుకుంటూ సార్. థ్యాంక్ యూ. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఇంకా ముఖ్యంగా మన మండల నాయకులకు అందరికీ, ఈ గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇవాళ మన సచివాలయం, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ ఈ 3 ఓపెనింగ్ పెట్టుకుని ఇవాళ మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానించాము. ఆయన మన మాట మన్నించి తీర్మానం చేశారు. కాబట్టి జగనానికి ధన్యవాదాలు. ఎక్స్ సర్పంచ్ వెంకటస్వామి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. కాట్రాయిపాడు ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడతారు. ఈరోజు దగదర్తి మండలం